హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక వ్లాగ్తో అయితే వచ్చానమాట. సో సమయం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది అన్నది కొన్ని థింగ్స్ చూస్తే అనిపిస్తుంది. లైక్ మా చిన్నోడు ఇంకా ఏదో నిన్న మొన్న పుట్టాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే 9 months కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుమల అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి దాని గురించి. సో మిగతా థింగ్స్ అన్నీ ఓకే, కానీ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అందులో కొందరికేమో దర్శనం టికెట్స్ ఉన్నాయి అండ్ కొందరికి వచ్చేసరికి లేవు. సో ఈ జర్నీ అంతా ఎలా సాగుతుంది అండ్ ఈ దర్శనం అది ఎలా అవుతుంది అని మాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది. సో అన్ని విధాలుగా ట్రై చేసాము. బట్ ఇప్పుడు మే మంత్ అవ్వడం వల్ల మనకి ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఏ రికమెండేషన్స్ కూడా అయితే పనిచేయట్లేదు అన్నారు. సో ఏమో ఎలా ఉంటుందో మాకు కూడా అయితే తెలీదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మా చిన్నోడిని వచ్చేసరికి ఫ్రెష్ చేయించాలి అండ్ మా పెద్దోడు ఫ్రెష్ అవ్వాలి అండ్ పూజ అయితే దీపం అయితే పెట్టుకోవాలి కదా. ఈ క్లీనింగ్ ఇదంతా కూడా నిన్నే అయితే కంప్లీట్ చేస్తాను అనమాట. సో చలో లెట్స్ గో టైం అయిపోతుంది. డాన్స్ ఏ వేదాంశ్ స్నానాలు చేసేసారా? స్నానాలు చేసేసారా? పుట్టు వెంట్రుకలతో లాస్ట్ బాతింగ్. ఓయ్ ముసుకేసుకుని ఆడుకుంటున్నావేంటి? ఇలాగా లైట్స్ చూస్తున్నావు వేదాంశ్? ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇంట్లో తినడానికి అండ్ యాజ్ వెల్ ట్రైన్లో తినడానికి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. రీసెంట్గా నేను అగారం నుండి రీగల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని కొనుక్కున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే చాలా స్మార్ట్గా ఉంది. అండ్ ఇది ఒకటి ఉంటే రైసే కాదు, ఇందులో కర్రీస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. బేసికలీ ఇలా మనకి సిరమిక్ బౌల్తో అయితే వస్తుంది. అండ్ యాజ్ వెల్ ఇంకొక స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ చూసారు కదా. సో మనం ఏంటంటే లో కార్బ్లో కావాలంటే అలా కుక్ చేసుకోవచ్చు. అండ్ కార్డ్ వచ్చేసరికి సపరేట్గా కూడా వస్తుంది. ఏదైతే కప్ ఇచ్చారో దానితో మనం 5.5 cups ఆఫ్ రైస్ మనం కుక్ చేసుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఒక 750 grams ఆఫ్ రైస్ని ఇందులో కుక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని వచ్చేసరికి నేను ఇంకా కనెక్ట్ చేసుకుని అసలు ఎలా వాడాలి అన్నది జస్ట్ డెమో ఇస్తున్నాను. నేనైతే చాలా రోజులుగా అయితే యూజ్ చేస్తున్నాను అనుకోండి. సో ఇది తీసుకున్న కొత్తలో నేను రికార్డ్ చేసుకున్నది అనమాట. ఇందులో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ రైస్, బ్రౌన్ రైస్, లో కార్బ్లో వైట్ రైస్, లో కార్బ్లో బ్రౌన్ రైస్. దాంతోపాటు మిల్లెట్స్ కానీ పోరిజ్ కానీ స్టీమ్ చేసుకోవడానికి అండ్ స్లోగా కుక్ చేసుకోవడానికి కూడా అయితే ఉంది. సో ఎన్ని కప్స్ ఆఫ్ రైస్కి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలన్న ఇండికేషన్స్ ఇచ్చారు. అండ్ ఈ స్పాచులర్స్ కూడా దీంతో పాటు అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఇదేంటి అంటే మల్టీ ఫంక్షనల్గా యూస్ చేసుకోవచ్చు. చాలా హ్యాండీగా అయితే ఉందన్నమాట కుక్ చేసుకోవడానికి. మనకి టైమర్ వచ్చేసరికి 24 hours ప్రీసెట్ టైమర్ అయితే ఉందన్నమాట. అండ్ యాజ్ వెల్ మనం కుక్ చేసిన ఫుడ్ కూడా 12 hours పాటు కీప్ వార్మ్ ఫంక్షన్లో అయితే ఉంటుంది. సో ఇప్పటికీ నేను యూస్ చేస్తున్నాను కదా, ఎంత వేడిగా ఉంటుందంటే వన్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా కుక్ చేసుకున్నట్టే అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఒక సింపుల్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఫ్లేవర్డ్ పుదీనా రైస్ చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది, శ్రమ లేకుండా. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మసాలా ఐటమ్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకుని దానికి తగ్గ సాల్ట్ అండ్ చివర్లో పుదీనా యాడ్ చేసి తగినంత వాటర్ కూడా వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇందులో ఇలాంటి రెసిపీసే కాదు, ఇలా కుక్కర్ ఓపెన్ పెట్టుకుని మనం ఏ కర్రీస్ అయినా బిర్యానీస్ అయినా అన్నీ కూడా ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎస్పెషల్ లైక్ సింగిల్గా ఉండేవాళ్ళు లైక్ బ్యాచిలర్స్కి ఎవరికైనా సరే ఈ కుక్కర్ అయితే చాలా బాగుంటుంది. ఐ డూ రికమెండ్. ఇది మనకి 500 watts కెపాసిటీతో అయితే వర్క్ చేస్తుంది అనమాట. సో వన్స్ అంతా కుక్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మనకి కీప్ వార్మ్ ఫంక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో వన్స్ మనం ఆన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం యాడ్ చేసిన కెపాసిటీని బట్టి అది టైం క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. సో మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుని అంతా అయిన తర్వాత లాస్ట్ 10 minutes మనకి అక్కడ కౌంట్ డౌన్ చూపిస్తుంది. ఓపెన్ చేస్తే చూడండి మనకి యమ్మీగా ప్రిపేర్ అయిపోయింది. మనకి స్టీమ్ అంతా వెళ్ళిపోవడానికి ప్రెషర్ కుక్కర్కి ఎలా వెంట్ ఉంటుందో దీనికి కూడా ఒక వెంట్ ఉంది. అండ్ వాటర్ కూడా సైడ్న కలెక్ట్ అవుతుంది అనమాట. రెసిపీ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ కుక్కర్ కూడా డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. ప్రోడక్ట్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డూ చెక్ ఇట్ అవుట్ అండి. ఎప్పుడు మనం బయటికి ట్రిప్కి వెళ్దామన్నా ఏదో ఒకటి వీడియో ఉంటుంది మనకి. కంగారుగా బటర్ మిల్క్ అయిపోయిందా? బటర్ మిల్క్ ఇది ఫ్రీజర్లో పెట్టాను.
ఓకే పప్పాయ అయిపోయింది. పపాయ కట్ చేయాలి. జాంకాయలు జాంకాయలు డైరెక్ట్గా పెట్టడమే కదా. రే 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 అరే లేచిపోయావా? వస్తున్నాను వచ్చేసింది ఆటో. ఇంకా రాలేదు అయిపోయిందా? అయిపోయింది. కంగారుగానే అవుతుంది. అలెక్సా టర్న్ ఆఫ్ పార్వో. అదే చెప్దాం అనుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ ఏమైనా వెకేషన్ మోడ్లో పెట్టాలా? అవసరం లేదు, ఉన్నాయి కదా. ఓకే దండం పెట్టేసుకున్నావా? న్యూ చెప్పుల్స్ నచ్చినాయా? వెరీ గుడ్. నీకే వెల్కమ్. యా థ్యాంక్ యూ లక్కీ. ఓ సూపర్, యూ సేవ్ మై డే. యా అమ్మమ్మని పిలు మరి. రామ్మా. అయిపోయింది. మా అమ్మ బ్యాగ్ కూడా పెట్టేసారు. ఒక బ్రాండ్ వీడియో ఆ రోజే సబ్మిట్ చేయాల్సి అయితే ఉందన్నమాట. అప్పటికప్పుడు ఇంకా కరెక్షన్ వస్తే అది కంప్లీట్ చేసేలోపే ఆటో వచ్చేసింది. గబగబా సర్దుకుని ఇంకా ఆటో ఎక్కానే కానీ నా బ్రెయిన్ అంతా కూడా అన్నీ పెట్టానా లేదా, ఇది పెట్టానా అది పెట్టానా అని థింక్ చేస్తూనే ఉన్నానన్నమాట. సో ఎప్పుడైనా సరే ఇలా కంగారుగా ట్రావెల్ చేస్తున్నామంటే ఏదో ఒకటి మిస్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. నా మైండ్లో ఇంకా అదే రన్ అవుతూ ఉంది, ఏమైనా మర్చిపోయినా ఏంటి అని. తిరుపతి గోవిందా అని చెప్పు. బాగా తినాలి, బాగా పడుకోవాలి, బాగా చదవాలి, డాక్టర్ అవ్వాలి. తమ్ముడిని కొట్టుకో, కేక్ చదువుతున్నాడా? ఎక్కడికి వచ్చారు? అభిబా వస్తాడు, తనుబా వస్తాడు, అమ్మ షాపు, అక్క షాపు, బిగ్ డాడీ షాపు, అన్న షాపు, తాత. ఏది ఎక్కడున్నారు? ఏరి అదిగో ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ అయితే బాగుంటాయి కదా. దట్టు ఎస్పెషల్ లైక్ ఇలా డివోషనల్గా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే అందరూ ఇలా గ్యాదర్ అయ్యి వెళ్తే సరదాగా ఉంటుంది. పిల్లలకేమో పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అందు పెద్దవాళ్ళు కూడా ఏంటంటే ఈ వంట చేయాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అన్న పని ఉండదు కాబట్టి కొంచెం ఆరాంగా కూర్చుని కాస్త టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. ఇక్కడ పిల్లల బ్యాచ్ అంతా కూడా ఒక సైడ్కి అయితే వచ్చేసారు. మొత్తంగా ఏంటంటే 10 మెంబర్స్ అయితే వెళ్తున్నాం అనమాట మేము. కాకపోతే ఏమైందంటే మేము అదే రోజు ఎప్పుడైతే టికెట్స్ ఓపెన్ అయినాయో అప్పుడే బుక్ చేసాం. బట్ ప్లేసెస్ మాత్రం ఇక్కడ కొందరికి, అక్కడ కొందరికి అలా అక్కడక్కడ వచ్చినాయి అనమాట. కాకపోతే ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఒక చావటకి అయితే గ్యాదర్ అయిపోయాము. అండ్ ఐటమ్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయండి. వన్ బై వన్ ఒక్కొక్కటిగా టేస్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా పిల్లల పని పిల్లలది, పెద్దవాళ్ళ పని పెద్దవాళ్ళది అన్నట్టు అయితే ఉందన్నమాట. ఇంకా మా చిన్నోడి కోసం వచ్చేసరికి ఉయ్యాల, ఎక్కడికి వెళ్ళినా మా లక్కీకి అలాగే ఉయ్యాల వేస్తూనే ఉండేవాళ్ళము. కాకపోతే ఏంటంటే లక్కీ ఫీడింగ్ పాలు తాగుతూ కూడా అలా పడుకుండిపోయేవాడు. అండ్ పెద్దగా ట్రావెల్ అంటే 1 year ప్లస్ తర్వాతే ట్రావెల్ చేసేవాళ్ళం లక్కీతో. ఇలా తిరుపతి వెళ్ళడం తప్ప అంతకుముందు లక్కీతో ఎక్కడికి వెళ్ళింది అయితే లేదు. మేము సూరత్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళడం తప్ప. బట్ చిన్నోడితో మాత్రం ట్రిప్స్ ఎక్కువే వెళ్తూ ఉన్నాము. బట్ ఏంటంటే ఓన్లీ ఈ నిద్ర దగ్గర మాత్రమే మాకు ఇష్యూ ఉంది. అస్సలు నిద్రపోడు. ఇక్కడ వచ్చేసరికి ఫైనల్‌గా కర్డ్ రైస్ అనమాట. రకరకాల ఐటెమ్స్ అన్నీ తినేసి ఫైనల్ కర్డ్ రైస్‌కి అయితే వచ్చాము. ఇంకా ఆ నైట్ ఇంకా పడుకుని ఇంకా మార్నింగ్ నిద్ర లేస్తే మనం ఇంకా తిరుపతిలో అయితే ఉంటామన్నమాట. నైట్ అయితే మాత్రం మా చిన్నోడు నాకు నైట్ డ్యూటీ పెట్టేశాడు. ఆల్మోస్ట్ లైక్ ఎప్పుడో
1:30 ఆ టైంలో లేచినోడు కాస్త ఆల్మోస్ట్ లైక్ 4:00 అప్పటి వరకు కూడా మెలకువగానే ఉన్నాడు. సరిగ్గా పడుకోలేదు. మైట్ బీ ఏసీ వల్లనో ఏంటో తెలీదు గానీ, ఇంక తిరుపతి ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయామండి. అండ్ వన్ బై వన్ అయితే వచ్చేస్తున్నామనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే టికెట్స్ అందరికీ అవ్వలేదు. నేను చెప్పాను కదా! సో, కొందరికి బుక్ అయినియి. అండ్ మా తోటికోడళ్ళ ఫ్యామిలీకైతే మాత్రం బుక్ అవ్వలేదు. సో, వాళ్ళొచ్చేసరికి ఏంటంటే క్యూ కాంప్లెక్స్‌లో మనకి ఇష్యూ చేస్తారు కదా! స్లాటెడ్ దర్శనం టికెట్స్. సో, అవి తీసుకోవడానికి అక్కడ వాళ్ళు సెపరేట్ అవ్వాల్సయితే వచ్చిందనమాట. మేమందరం ఇంకేంటంటే పైకి వెళ్ళి అట్‌లీస్ట్ రూమ్స్ ఇవన్నీ సార్ట్ ఔట్ చేసుకుంటే వాళ్ళు పైకొచ్చేసరికి ఏదో ఒక పని అయితే అయినట్టుంటుందని మేమైతే జర్నీ కంటిన్యూ చేశాము. ఇక్కడ మనకి చెక్ చేస్తూ ఉంటారు కదా! సెక్యూరిటీ చెక్ అంతా అయిన తర్వాత మళ్ళీ తిరిగి రీలోడ్ అయితే చేస్తున్నామనమాట. మేము ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 4, 5 టైమ్స్ అనుకుంటా నడిచి వెళ్తూనే ఉన్నాము. ఇలా ట్రావెల్ చేసింది చాలా తక్కువ. ఎప్పుడు మెట్ల మీద నడుచుకు వెళ్తూ ఉండడం వల్ల ఈ సెక్యూరిటీ చెక్స్ అవి అయితే అంత ఐడియా లేదు మాకైతే మాత్రం. సో, ఇక్కడ వ్యూస్ అయితే మాత్రం స్పెక్టాక్యులర్ అండి. అండ్ దట్ టూ తిరుపతి అంటేనే ఆ వైబ్ అలా ఉంటుందేమో. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా తేలికైపోయిందనమాట. ఇంచుమించుగా హాఫ్ అన్ అవర్ టైం పట్టిందేమో కొండపైకైతే రీచ్ అయిపోయాము. అండ్ రీచ్ అవ్వగానే భలే హ్యాపీగా అనిపించిందండి. ఏంటో తెలీదు కానీ ఎన్ని సార్లు తిరుమల వచ్చినా ఇంకా మళ్ళీ రావాలనే అనిపిస్తా ఉంటది. కాకపోతే ఇక్కడ మన కాళ్ళని మనం ఎక్కువగా అయితే నమ్ముకోవాలనమాట. ఎందుకంటే ఆ ఎనర్జీ, ఓపిక లేదు అంటే ప్రతిదానికి తిరగడం చాలా కష్టమైతే అయిపోతది. అండ్ దట్ ఎస్పెషల్లీ కాలినడకన వచ్చినప్పుడైతే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించేది. ఈవెన్ ఏది లేకుండా ఇలా వెహికల్‌లో వచ్చినా కూడా ప్రతిదానికి తిరగడేసరికి బాగా కాళ్ళు నొప్పులొచ్చేసాయి. ఇక్కడ మమ్మల్ని వెంకటాద్రి నిలయం దగ్గర అయితే డ్రాప్ చేశారండి. వెనకనే మనకి సీఆర్ఓ ఆఫీస్ అయితే ఉందనమాట. ఇంక వీరు గారు, నేను వెళ్ళి ఎలా అయితేనే మనం రూమ్స్ అయితే సంపాదించేసాము. దగ్గరగా 1½ అవర్ పట్టిందేమో లైన్‌లో ఉండి మొత్తం మీద రూమ్స్ అయితే సంపాదించాము. అండ్ ఇక్కడ వెంకటాద్రి నిలయం మైట్ బీ రీసెంట్ కన్‌స్ట్రక్షన్ అయ్యుంటది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు మేమైతే చూడలేదు. సో, ఇది కూడా ప్లేస్ అయితే బావుంది. అన్నీ ఒకే చోట ఉన్నాయన్నమాట. అంటే లాకర్స్ కానీ, కళ్యాణకట్ట కానీ, అండ్ అన్నదానం జరిగే ప్లేస్ కానీ ఒకే చోట ఉన్నాయి. అన్నీ చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసరికి మా చిన్నోడికి పుట్టు వెంట్రుకలు తీయించడం కాబట్టి ఎప్పుడైనా సరే పుట్టు వెంట్రుకలు తీస్తున్నప్పుడు బాబు ఆర్ఎల్స్ పాపని ఫస్ట్ ఫాదర్ ఒళ్ళో అయితే కూర్చోబెట్టాలంటండి. ఇది నాకు రీసెంట్‌గానే నేను ఒక వీడియో చూసాననమాట. దాన్ని క్రాస్ చెక్ చేసినప్పుడు చాలామంది ఇదే విషయాన్ని అయితే చెప్పారు. అండ్ ఆయన కూడా అక్కడ మాకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ ఏదైతే ఈ హెయిర్ తీస్తున్నారో అక్కడ హుండీ ఉంది. సో, ఆ హుండీలో మదర్ తీసుకువెళ్ళి ఆ హెయిర్‌ని హుండీలో అయితే వేయాలట. సో, నేనైతే ఇంక తీసుకొని హుండీలో అయితే వేసి మొక్కు చెల్లించుకున్నాను అని చెప్పేసి దండం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తున్నారు. బాబుని ఇలా పట్టుకోండి, అలా హోల్డ్ చేయాలి అని చెప్పేసి. మోస్ట్‌లీ ఈ వీడియోస్ అయితే అక్కడ అలౌ చేయరండి, తీయొద్దు అని అంటారు. బట్ యాజ్ ఎ మెమరీ ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాలని అనిపిస్తది కదా! ఎప్పుడైతే అంత గట్టిగా హోల్డ్ చేశామో ఇంకా ఏడవడం అయితే స్టార్ట్ చేసాడనమాట. ఎప్పుడు అంత గట్టిగా పట్టుకోము కదా! కదలనివ్వకుండా, మెదలనివ్వకుండా పట్టుకునేసరికి ఇంక ఒకటే ఏడుపు. చాలా బాధగా అనిపిస్తదండి. ఆహ్, ఏమో జస్ట్ లైక్ ఒక వ్యాక్సిన్ వేస్తున్నప్పుడు 2, 3 నిమిషాలకే మనకి ప్రాణం పీకేస్తది. అయ్యో! ఇంతలా ఏడుస్తున్నాడు అని. ఇక్కడ గుండు చేయించేటప్పుడు ఇంకా గట్టిగా ఏడిస్తే అదోలా అనిపించింది. బట్ కొన్ని అయితే తప్పవు కదా! మనం అలా థింగ్స్ చూసే కొలది స్ట్రాంగ్ అయితే అయిపోతామనమాట. ఫైనల్లీ ఏం చేసామంటే చిన్నగా చాక్లెట్ బైట్ అయితే పెట్టామనమాట. అప్పుడు అది చప్పరిస్తూ కొంచెం అయితే ఊరుకున్నాడు. యాక్చువల్లీ మా లక్కీకి కూడా సేమ్ అలాగే చేసాము. బట్ ఈసారి ఎందుకో ముందుగానే ఆ ట్రిక్ ఎందుకో స్ట్రైక్ అవ్వలేదు. లక్కీ కోసం తీసుకెళ్ళాను కానీ చిన్నోడికి ఇంకా అంటే అప్పటి వరకు చాక్లెట్స్ మనం పెట్టం కదా! పెట్టలేదు. ఇంకా లక్కీ అయితే ఇంకా గట్టిగా ఏడ్చాడనమాట. చాలా గట్టిగా ఏడ్చాడు. బట్ వాడికి కూడా చాక్లెట్ పెట్టినా అస్సలు మాట అయితే వినలేదు. ఇంక మా చిన్నోడు చూసారు కదా! ఇంక ఏడ్చి ఊరుకున్నాడు. లక్కీ మాత్రం టాప్ లేపేసాడనమాట. అండ్ యాజ్ వెల్ మా లక్కీకి చిన్న ఘాట్లు కూడా అయితే పడిపోయినాయి. ఇంక చిన్నోడైతే ఏడ్చి పడుకున్నాడు. ఇంకా నెక్స్ట్ రూమ్స్ అయితే ఎలాగో అలాట్ అయిపోయినాయి. ఈలోగా అంతా అయ్యేసరికి ఫోన్‌లకి మెసేజ్‌లు కూడా వచ్చేసినాయి అనమాట. ఎక్కడెక్కడ అలాట్ అయినాయో. సో, ఇంకా అక్కడికి వెళ్ళిపోవడానికి ఇంకా వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అనమాట.
ఎక్కడెక్కడో వచ్చినాయండి. 2 రూమ్స్ వచ్చినాయి గానీ, కొంచెం దగ్గర దగ్గరైనా కొంచెం బావున్నాయి అని అనుకుంటే, కొంచెం దూరం దూరంగా వచ్చినియి. బట్ ఇట్స్ ఓకే. తిరుపతి అంటేనే నడక అన్నమాట. అక్కడ స్పెండ్ చేసే టైం చాలా బావుంటుంది. ఇంకా మా లక్కీ వచ్చేసరికి గోవిందా, గోవిందా అని చెప్తూనే ఉన్నాడు. సో, ఇదన్నమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేసరికి మాకు దర్శనం అది ఎలా అయింది? ఏంటి? ఎక్కడికి వెళ్ళాము? ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. తిరుమల వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుసుకుందాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.